శివాయ. ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఆంధ్రులు ఈ పండుగ నాడు నాగదేవతలను పూజించడం అనాదిగా వస్తున్న సదాచారం. ఈ రోజు తిరుమలలో నాగుల యొక్క ఆరాధన వైదికంగా జరుగుతుంది. నాగుల చవితి నాడు ఎక్కువగా మహిళలు నాగేంద్ర స్వామిని పూజించి పుట్టలో పాలు పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా నాగారాధన చేసే ఈ నాగుల చవితి నాడు కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తూ తిరుమాడ వీధుల్లో పెద్దశేష వాహనంపై ఊరేగుతున్న వైనాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో తిలకిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ
ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి జలరాశులను అవలీలగా తలదాచి వరరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు నిత్యసూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి నిత్యసూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి జలజాసను నీ కడు దీక్షతో మురిపించి బ్రహ్మోత్సవమున ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో పీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని అన్నమాచారుల వారు ఈ 10,000 శేషుల పడగలమయంగా శేషాద్రి కొండలను వర్ణించారు. అటువంటి శేషాద్రి సంస్థితుడైనటువంటి దేవదేవుడు ఈరోజు నాగుల చవితి పర్వదిన సందర్భంగా పెద్ద శేషవాహనంపై తిరుమల తిరువీధుల్లో తిరుమలగిరి రాయడై, దేవరాహుత్త రాయడై, సురత విన్నాణ రాయడై, సుగుణకోనేటి రాయడై, సామసంగీత రాయడై ఎన్నో సౌందర్యాలు, విన్యాసాలు, విలాసాలు ఒలకబోస్తూ భక్తలోకానికి సాక్షాత్కరిస్తున్నాడు. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి, శ్రీనివాసుడు, చిద్విలాసుడు ఆ దేవదేవుని జరిగే నిత్యోత్సవాల్లో ఈ నాగుల చవితి నాడు జరిగే పెద్ద శేషవాహనోత్సవం కూడా విశేషమైనటువంటి ఉత్సవం. ఈ నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సమస్త సృష్టిని భారాన్ని మోస్తున్నటువంటి శేషుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునికి తల్పమై ఉన్నటువంటి శేషుడు శయ్యగా, ఆసనంగా, అంతఃపురంగా, సౌధంగా, ఆవాసంగా అనేకానేక విధాలైనటువంటి సేవలను నిత్యసూరులలో అగ్రగణ్యుడై దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి అటువంటి సేవలతో ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నటువంటి శేషుడు ఈరోజు నయనమనోహరంగా భక్తలోకానికి ఆహ్లాదకరంగా ఈ పెద్ద శేషవాహనం, ఆ వాహనంపై వెంకటేశ్వర స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్నారు. సమస్తాలంకార సంశోభితుడై అనేకానేకమైనటువంటి సుగంధ భరితమైనటువంటి పుష్పములతో అలంకృతమైనటువంటి తన దివ్యమంగళమూర్తిని ఉభయదేవేరులతో కూడా ఆ సాక్షాత్కార భాగ్యాన్ని భక్తలోకానికి అనుగ్రహిస్తున్నారు.
సిరినొక్కప్పుడు కన్మొరంగి హరిదంచేరన్ ప్రహర్షించు ఉర్వరకున్ వంచన కుడగాన్ గలుగు భాస్వచంద్రశాల పరంపరలై అన్నట్టుగా యవ్వని ఫణాపంక్తులు, అటువంటి ఆ ఫణాపంక్తులతో తన యొక్క అనేకములైనటువంటి సహస్రాధికమైనటువంటి ఫణామండలములతో ఒక్కొక్క ఫణామండలాన్ని ఒక మహాసౌధంగా దిద్ది తీర్చి దేవదేవునికి ఆవాసం కల్పిస్తున్నటువంటి, తల్పంగా ప్రకాశిస్తున్నటువంటి యవ్వని ఫణాభంక్తులు భజంతు నిరంతరము దాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మకల్పాంతుని. శేషుడు ఇంద్రియ నిగ్రహమునకు ప్రత్యక్షమైన ఉదాహరణమైనటువంటి వాడు, మనోనిగ్రహ శక్తిని ప్రసాదించేవాడు. భారతీయ సంస్కృతిలో యోగశాస్త్రంలో కూడా కుండలిని శక్తి అని చెప్తూ ఉంటారు పెద్దలు. మానవుల యొక్క జీవుల యొక్క లలాట భాగంలో సర్పాకారంలో ఉన్నటువంటి ఒకానొక దివ్యశక్తి, ఆ శక్తి కుండలిని శక్తి. అది సర్పములాగా చుట్టుకొని ఎంతగా ఉన్మేషిస్తూ ఉంటుందో మనలో మన ఆత్మాంతర్గతమైనటువంటి చైతన్య శక్తి కూడా అలా ఉన్మేషిస్తూ ఉంటుంది. ఆ ఉన్మేషింపచేయగలిగినటువంటి మహాచైతన్యమూర్తి ఈ వెంకటేశ్వర స్వామి వారు. సమస్త జీవులకు కూడా లలాట భాగంలో ఉన్న కుండలిని శక్తిని సమున్మేషింపచేయగలిగినటువంటి దేవదేవుడు, యోగులకు యోగి, యోగీశ్వరేశ్వరుడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఈనాడు శ్రీనివాసుడు అలా రథ గజ త్వరగ ఇత్యాది పరివారంతో ఆ ఏనుగుల యొక్క రాజసాన్ని చూస్తూ ఉంటే ఆనాడు గజేంద్రుని రక్షించినటువంటి దేవదేవుని యొక్క కొలువులో, ఆ సన్నిధిలో, ఆ దేవదేవుని సన్నిధిని పెన్నిధిగా భావించినటువంటి ఆ గజరాజులు ఎంత రాజసాన్ని ఒలకబోస్తున్నారో చూడండి. అలాగే శ్రీనివాసుడు పెద్ద శేషవాహనం, పెద్ద శేషుడు తన యొక్క ఫణామండలములను పడగలుగా సాచి విస్తరించి ఉభయదేవీరులతో కూడినటువంటి మలయప్ప స్వామిపై ఆయన ఆ విన్యాసాన్ని చూపిస్తున్నాడు. భక్తులంతా కూడా కోలాహలంగా భజనలు చేస్తూ ఉన్నారు. నామ సంకీర్తన ప్రియుడు, నాద ప్రియుడు, స్తోత్ర ప్రియుడు, స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనా ప్రియుడైనటువంటి పరమాత్మ అటువంటి స్తోత్ర ధ్యానాదులతో ఏ దేవదేవుని భక్తులు యోగులు భజించి ప్రవశిస్తూ ఉంటారో అటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈనాడు ఈ పెద్ద శేషవాహనంపై వేంచేస్తూ ఉన్నారు. సభక్తికమైనటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి ఆత్మాంతర్గత సంస్కారం కలిగినటువంటి మహానుభావులు, అర్చక స్వాములు, అధికారులు, అనధికారులు, ప్రముఖులు అంతా కూడా తిరుమల తిరువీధులలో విహరించే ఆ దేవదేవుని యొక్క మహా సౌందర్యాన్ని చూచి పరవశించిపోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తలోకమంతా కూడా ఈనాడు ఈ పెద్ద శేషవాహనంపై విహరిస్తున్నటువంటి ఆ దేవదేవుని చూచి పరవశిస్తూ ఉన్నారు. శ్రీ శతపత్ర నేత్ర విరసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడు చుట్కులు పురవానగా ఆశలు పండు శేషగిరి యందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్మురణీయులు స్వయం ప్రకాశుడై. తాను స్వయం ప్రకాశుడైనటువంటి స్వయంభూమూర్తి అయినటువంటి వెంకటేశుడు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవర్లు మలయప్ప స్వామి, ఆ స్వామి కటివరద హస్తాలతో ముగ్ధమనోహరమైనటువంటి సౌందర్య విశేషంతో సమస్తాలంకార సంశోభితమైనటువంటి తన ఆకార విశేషంతో అమ్మవారులతో కలిసి ఈనాడు ఏం చేస్తూ ఉన్నారు. దక్షిణ నాయకుడు బహుప్రేయసీ ప్రియుడు అయినటువంటి ఈ పరమాత్మ పుమాన్ విష్ణు నితిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్. అటువంటి పురుషోత్తముడైనటువంటి ఈ పరమాత్మకు నిత్య సూర్యులలో అగ్రగణ్యుడైనటువంటి శేషుడు ఆ ఫణ మండలములు సాచి ఉన్నటువంటి తీరుతిరులు చూస్తూ ఉంటే హృదయానికి ఎంతో ఒక ఆహ్లాదకరమైనటువంటి యోగభావన కలుగుతుంది. ఆ శేషుడు సర్వాంగీణమైనటువంటి పులకితమైనటువంటి ఒక పారవశ్యంతో ఆ స్వామిని తన యందు వహించి వేంచేస్తూ ఉన్నారు. సర్పరాజైనటువంటి సర్పకుల శ్రేష్ఠుడైనటువంటి ఈ శేషుడు పెద్ద శేషుడు
పెద్ద శేషుడైనా చిన్న శేషుడైనా అణురణీయాన్ మహతో మహీయాన్. పరమాత్మ అంటే అణువులో అణువు, మహత్తులో మహత్తు. చిన్న శేషుడైనా పెద్ద శేషుడైనా ఆ శేషుడి యొక్క అనంత సత్వమయమైనటువంటి శక్తియుక్తులు అపారములు. అటువంటి అనంత సత్వ సంపన్నుడు కాబట్టే చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా పూర మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ వల్లికాసార నిభంగ శోభిత భుజంగమ తల్పమై ఆ దేవదేవుని తాను వహిస్తూ ఉన్నాడు. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాకేందుబింబ వదనంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. కన్నులకు విరుమిట్లు గురిపే విద్యుద్దీపాలంకరణలు, ఆ విద్యుద్దీపముల యొక్క శోభలు, జిగేల్మనిపిస్తున్నటువంటి ఆ త్రివీధుల యొక్క కాంతులు, ఆ అనేకానేకమైనటువంటి కాంతుల మధ్య కాంతులకే కాంతులు సంధానించే అనంతుడు, అతీత బ్రహ్మ కల్పాంతుడు అయినటువంటి శేషునిపై, శేషవాహనంపై మలయప్ప దర్శనం మనకు కలుగుతూ ఉంది. బహువన పాదపాబ్ధికుల పర్వతపూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిసాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని నాగసూక్తము. నాగసూక్తంలో నాగదేవతలకు సంబంధించినటువంటి స్తోత్రము. భారతీయ సంస్కృతిలో మనము నాగదేవతలను ఆరాధించడం కూడా అనాదిగా వస్తున్నటువంటి గొప్ప సంప్రదాయం. నాగశబ్దము అంటే యోగమే. ఏ జీవుడైనా కానీ ఒక అంతర్ముఖీనమైనటువంటి మహత్తర సంస్కారాన్ని అలవరుచుకోకుండా ఉంటే అతనికి విజ్ఞానం కలుగదు. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఈ లక్షణాలు జంతువులకన్నీ ఉన్నాయి. ఒక్క జ్ఞానం విశిష్టంగా మానవునికి ఉన్నది. ఇటువంటి జ్ఞానం ఎలా కలుగుతుందంటే మనలో అంతర్గతంగా ఒక యోగశక్తి వికసిస్తూ ఉన్నప్పుడే జ్ఞానం కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఈ యోగశక్తికి ప్రతీకాత్మకమైనటువంటి కుండలిని, ఆ కుండలినియే సర్పస్వరూపము, ఆ సర్పమే నాగదేవత. అందుకే నాగారాధన చేస్తే మనలో యోగశక్తి కూడా పెరుగుతుంది అని, ఆ యోగశక్తి ప్రజ్వలించినప్పుడే మన జ్ఞానం కలుగుతుందని మనము ఈ పర్వదినం నాగుల చవితి జరుపుకుంటాం. అలా ఈ నాగుల చవితి పర్వదినం రోజు స్వామి ఈ సంస్కృతిలో అనాదిగా వస్తున్నటువంటి నాగారాధనకు ప్రతీకాత్మకమైనటువంటి లీలా విలాసంగా పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ ఉంటారు. ఈ నిత్యసూరులలో గరుడు వీరంతా కూడా ఉన్నారు. వీరందరిలో కూడా ప్రముఖుడు, శ్రేష్ఠుడు అయినటువంటి శేషుడు చిరముగ బ్రహ్మకున్ తపము చేసి అనంతుడు అనంతధారుణి భరగురు కార్యయుక్తుడై అటువంటి అనంత తపస్సంపన్నుడైనటువంటి వాడు ఈ శేషుడు. అనంతమైనటువంటి తపశ్శక్తి ఆయనకి ఎలా కలిగింది? ఆ అనంత తపశ్శక్తియే యోగశక్తికి ప్రతీక. ఆ యోగశక్తి కలిగినప్పుడే మానవుడు వికసిస్తాడు. కాబట్టి ఈ మానవుని యొక్క శక్తి అంతా కూడా జ్ఞానంలో ఉన్నటువంటి ఆనందము నహి జ్ఞానేన సదృశం అని పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. కాబట్టి అటువంటి జ్ఞానం కలగాలి అంటే మనము తప్పకుండా ఈ శేషవాహనంపై ఊరేగుతున్నటువంటి దేవదేవుని యొక్క సాక్షాత్కార భాగ్యాన్ని పొందగలిగితే, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అది ఎంతో ఆనందదాయకమైనటువంటి అంశం. ఎంత చూచినా కానీ వేడుక తీరనటువంటి ఆనందము ఈ ఆనందము. ఆ దేవదేవుని శ్రీవెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చెలియాత్మ. అందరూ కూడా సృష్టిలో ఉన్నటువంటి జీవనాయకులంతా కూడా ఏ దేవదేవుని యొక్క సాన్నిధ్యం కోసం
పరితపిస్తూ ఉంటారో, తపిస్తూ ఉంటారో, యోగశక్తిని ఆశ్రయిస్తూ ఉంటారో, నామసంకీర్తనం చేస్తూ ఉంటారో అటువంటి దేవదేవుడే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణే దివ్యత్కరుణ, తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ ఇత్యాది అవతారాలు ధరించినటువంటి, ధర్మ సంస్థాపనం చేసినటువంటి, దుష్ట శిక్షణ శిష్టరక్షణే ధ్యేయంగా అవతరిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారుగా అవతరించి కోట్లాది భక్తుల యొక్క సేవలు అందుకుంటూ ఉన్నారు. అటువంటి నయనమనోహరమైనటువంటి ఆ సాక్షాత్కార భాగ్యము, ఆ దృశ్యము అది మనం చూడగలుగుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పవిత్ర క్షేత్రము తిరుమల క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రం లేదు. తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి దేవదేవుని మించినటువంటి వేల్పు లేడు. అందరికీ రారాజు, వేల్పులకే వేల్పైనటువంటి వాడు, మూడు వేల్పులకు మూలమైనటువంటి వాడు ఇతడొకడే సర్వేశ్వరుడు, శిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. పరమయోగులకు భావనిధానము, అరయ ఇంద్రాదులకు ఐశ్వర్యము, గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము, సిరిలొసగే ఈ శ్రీ వెంకటేశుడు అని అన్నమాచార్య వారు కీర్తిస్తాడు. కలిగి యశోదకు కన్నమాణికము, తలచిన కరికిని తెగుదిక్కు, అల ద్రౌపదికిని ఆపద్బంధుడు, చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు. తగిరిడ మునులకు తపముల సత్ఫలము, ముగురు వేల్పులకు మూలము, ముగి అలమేల్మంగకు వనరిన పతీతడు, జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు అని అన్నమాచార్యుల వారు ఏ దేవదేవుని సంకీర్తనం చేశారో, సిరులొసగే శ్రీ వెంకటేశుడుగా, చెలరేగిన శ్రీ వెంకటేశుడుగా, జిగిమించిన శ్రీ వెంకటేశుడుగా, ఈ జిగిమించినటువంటి వైభవము, చెలరేగినటువంటి వైభవము ఆ దేవదేవుని యొక్క ఈ వాహన సేవల్లో మనం చూస్తూ ఉంటాం. భక్తులంతా కూడా సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతంగులగు వారలు, నిస్పృహచిత్యులు, అత్యహంకరణ విదూరులు అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో భజనలు, కోలాటములు, ఆ కోలాహలం చూస్తూ ఉంటే ఆ స్వామి యొక్క నామ సంకీర్తనంలో వారు ఎంతగా పునీతులవుతున్నారో మనకు తెలుస్తుంది. ఆ తిరుమల తిరువీధులలో ఇటువంటి కోలాహలాలతో భక్తలోకం పులకించిపోతూ ఉన్నది. ఆ దివిటీల వెలుగులో, విద్యుద్దీపకాంతుల వెలుగులో ఆ దేవదేవుని యొక్క బంగారు మేడలలోన పరమాత్ముడు, బంగారు మేడలలో వెలసినటువంటి పరమాత్ముడు, బంగారు దేవుడు, బంగారు అలంకారాలు కలిగినటువంటి వాడు, అటువంటి బంగారు దేవుడు ఆ స్వామి భక్తలోకానికి అనంతమైనటువంటి నిధులు కురిపించే స్వామి, ఆపద మృక్కుల వాడు, ఆపద్బంధుడు అటువంటి వాడు. ఎవరైనా ఆ దేవదేవుని వీరికై తుమ్మెదలీల నా హృదయ మువ్విళ్ళూరు నెల్లప్పుడూ హరికై, సత్కరుణా సుధాల హరికై, ఆనంద మందాకిని క్షరికై, నిత్య నివాస శేషగిరికి. ఆ శేషగిరి వాసుడే ఈ దేవుడు. నిత్య నివాస శేషగిరికై, సంతృప్త దైత్యేభకేసరికై, సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. అటువంటి స్వామి చూడచక్కని పెద్ద శేషవాహనంపై, చూడచక్కని పెద్ద శేషవాహనం అంటూ అటువంటి సంకీర్తనతో ఇప్పుడు భక్తలోకం పులకించబోతూ ఉన్నారు. చూడరదే చక్కనైన పెద్ద శేషువాహనము, చూడరదే చక్కనైన పెద్ద శేషువాహనము, వేడుకగా వెంకటేశుడు రేగిన విధానము. చూడరదే చక్కనైన పెద్ద శేషువాహనము.
తగదం దం తరిగిడదం తనననదం తననన తగదం తగదం తరిగిడదం. ఆదిశేషు పడగలపై ఆసీనుడైన హరియే బోధముతో మహదేవుని తాండవమే అరయగను. ఆదిశేషు పడగలపై ఆసీనుడైన హరియే బోధముతో మహదేవుని తాండవమే అరయగను. నాదతరంగాల మహిమ నెరిగి నుడువ కోరగను. నిస నిగస పని మరిప నిస నిసరిసగ నిస పమగ. నాదతరంగాల మహిమ నెరిగి నుడువ కోరగను. ఆ మహేశుడంతలోని వరములు సగిశేషునకు. చూడరది చక్కనైన పెద్ద శేషు వాహనము వేడుకగా వెంకటేశుడు రేగిన విధానము. చూడరది చక్కనైన పెద్ద శేషు వాహనము. తగదం 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 తం తరిగిడదం తనననదం తననన తగదం తగదం తరిగిడదం. పరమ పురుషుడదివదివు పడగలపై అమరినాడు. తిరుమలగిరి శిఖరాలను తరుణులతో తిరిగినాడు. పరమ పురుషుడదివదివు పడగలపై అమరినాడు. తిరుమలగిరి శిఖరాలను తరుణులతో తిరిగినాడు. సరిగా నరు సర్వేశుని సర్వాభరణాలతోను. నిస నిగస పని మరిప నిస నిసరిసగ నిస పమగ. సరిగా నరు సర్వేశుని సర్వాభరణాలతోను. పరప్రియుని అందమైన కందువగు శ్రీహరిని. చూడరది చక్కనైన పెద్ద శేషు వాహనము వేడుకగా వెంకటేశుడు రేగిన విధానము. చూడరది చక్కనైన పెద్ద శేషు వాహనము. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. అటువంటి వెంకటేశ్వర స్వామివారు ఈనాడు నాగుల చవితి పర్వదిన సందర్భంగా కార్తీక శుద్ధ చవితి పర్వదినమున అత్యద్భుత మనోజ్ఞమైనటువంటి శేషవాహనంపై విహరిస్తూ ఉన్నారు. కటివరద హస్తాలతో కలియుగంలో భక్తులందరూ తన పాదపద్మములనే ఆశ్రయించండి అని సూచిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య హస్త సంశోభితమైనటువంటి భంగిమతో శంఖచక్రాది భూషితుడై ధగద్ధగాయమాన నవరత్న కిరీట శోభితుడై ఆ దేవదేవుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఏకాగ్రతాబంధురమైనటువంటి మనః ప్రవృత్తితో అటువంటి ఏనుగులు కూడా స్వామిని అంకితభావంతో పరివేష్టించి అలా వస్తూ ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామివారు నిత్య లీలా విభూతిబద్ధురమైనటువంటి ఔన్నత్యంతో భక్తుల యొక్క హృదయసీమలను అలంకరించినటువంటి వాడు. ఆ దేవదేవుని వాహనమైనటువంటి ఈ శేషుడు ఈరోజు 7 పడగలు విస్తరించినటువంటి ఆకారంతో బాగా విప్పారినటువంటి పడగలతో ఆ స్వామిని వహించి వస్తూ ఉన్నాడు. ఆ ఒక్కొక్క పడగను చూస్తూ ఉంటే
7 పడగలను ఒక్కసారిగా చూచినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఆ శేషుడి యొక్క ప్రతి ఒక్క కవళికలో కదలికలో కూడా ఆ దేవదేవుని యొక్క సేవలో కైంకర్యంలో నిమగ్నమైనటువంటి ఒక మహా తపస్సు కనిపిస్తుంది. ఆ దివిటీల వెలుగులో స్వామిని చూస్తూ ఉంటే గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పల్యంకికా వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, యజనాథపత్ర ధృతియో, ద్రాగ్దీపికారూపమో, ఆ ద్రాగ్దీపికలు, ఆ దివిటీలు నృహరి వాదములేల అన్నట్టుగా ఆ స్వామికి ఏ విధంగా సేవ చేసినా కానీ, కొన్ని క్షణాలు చేసినా, ఎటువంటి సేవ చేసినా అంకిత భావంతో కూడినటువంటి, తపనతో కూడినటువంటి ఆ అమృత స్వరూపుని యొక్క ఆరాధన, పాదపద్మములను ఆరాధించుట మనలో ఎంతో సంస్కారాన్ని జాజ్వల్యమానం చేస్తుంది. అలాగా భక్తులు, సాధకులు, మోక్షువులు, యోగులు వారి వారి అంతరంగంలో యోగ జ్యోతిని ఆవిర్భవింపజేసుకోవాలి అంటే ఇది చక్కరైనటువంటి మార్గం. చక్కని రాజమార్గముండగా సందుల గొందులను వెదకెద వేలనే మనస అని త్యాగరాజ స్వామి అన్నప్పుడు, అటువంటి చూడచక్కని దేవుడు, అందాలకే అందాలు సంతరించే దేవదేవుడు, అటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలా పెద్ద శేష వాహనంపై వేంచేసి వస్తూ ఉంటే, ఆ శేషుడే స్వామికి శయ్యగా, ఆసనంగా, తల్పంగా ఉన్నటువంటి ఎన్నో భంగిమలు, ఆ భంగిమలన్నీ కూడా ఈనాడు పడగల రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. బాలబాలికలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా బాలవాక్కులు, బ్రహ్మవాక్కులు అంటారు. అటువంటి బాలకులు కూడా ఎంత కోలాహలంగా స్వామిని సేవిస్తున్నారో మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి పరమాత్మ ఆ నిండైనటువంటి వెలుగులలో, చిరు వీధులలో విహరిస్తున్నటువంటి ఆ పరమాత్మ వేదానుద్ధరతే, జగన్నివహతే, భూగోళముద్బిభ్రతే, దైత్యాన్ దారయతే, బలించలయతే, క్షత్రక్షయం కుర్వతే, పౌలస్థ్యం జయతే, ఫలం కలయతే, కారుణ్యమతన్వతే, లేచ్ఛాన్ మూర్ఛయతే, దశాకృతిమతే, కృష్ణాయ తుభ్యం నమః. ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు, ఆయనే వరాహమూర్తి, ఆయనే నృసింహుడు. అటువంటి అనేకానేకమైనటువంటి దశావతారాలంటాము, ఏకవింశతి అవతారాలంటాము, అనంతావతారాలంటాము. అటువంటి అనంతావతార సంపన్నుడైనటువంటి, అనంతుని వాహనంగా కలిగినటువంటి, అతీత బ్రహ్మ కల్పాంతుడైనటువంటి శ్రీనివాసుడు, చిద్విలాసుడు, జగదేక మనోహరమైనటువంటి రూప సౌందర్యం కలిగినటువంటి ఆ స్వామి, అనేక జీవనాయికలకు మనోహరుడైనటువంటి స్వామి ఈనాడు ఏం చేస్తూ ఉన్నాడు. ఆ సప్తగిరి వాసుని యొక్క ఆ దేవాలయ గోపుర కలశములు, ఆ దేవాలయ గోపుర కలశములు కూడా 7 కలశములుగా శోభిస్తూ సప్తాద్రులకు సంకేతాత్మకమైనటువంటి కలశములై గగన భాగాన్ని చుంబిస్తున్నటువంటి ఆ కాంతులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మనం మలయప్ప స్వామి వారిని చూస్తూ ఉన్నాము. శ్రీదేవితోడు చెలగుచునవేటివాడు, భూదేవితో పరవశించేవాడు, అనేకానేక జీవనాయికలను అలరింపచేసే నాయకుడు. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భవజ రూపం. 10 కోట్ల మన్మథాకారుడైన అటువంటి 10 కోట్ల మన్మథ సౌందర్యాలు కూడా ఏ దేవదేవుని అనంత సౌందర్యానికి ఈడు రావో అటువంటి అనంత సౌందర్యమూర్తి ఈ మలయప్ప స్వామి. మలయప్ప స్వామి అంటే కొండపై కొలువుదీరిన స్వామి అని అర్థం. ఆ కొండలు అంటే ఈ శేషుడే కొండలు, శేషాచలం కొండలంటాము. శేషాచలము, శేషాద్రి అంటే శేషాద్రి శేఖర విహో తవ సుప్రభాతం అంటూనే ఆ దేవదేవుని యొక్క కొలువులు, కైంకర్యాలు ప్రారంభమవుతాయి. అంటే సుప్రభాత సేవ నుంచి కూడా ఈ శేషుడు ఏదో విధంగా స్వామి యొక్క ఈ అన్ని అంశాల్లో కూడా, అన్ని సేవల్లో కూడా ఆ శేషుడి పాత్ర ఉంటుంది. శేషాద్రి శేఖర విహో అన్నట్టుగా ఆ శేషాద్రి శేఖర విహుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ధర్మాన్ని సంస్థాపనం చేసినటువంటి ఆ విజయధ్వజము, విజయధ్వజ పతాక అటువంటి స్వామి రాక్షసులను సంహరించి శిష్టులను రక్షించే దేవదేవుడు, ఆశ్రయించినటువంటి దాసులకు అభయప్రదానం చేస్తున్నటువంటి కటివరద హస్తాలు కలిగినటువంటి ఆ దేవుడు,
ఆ స్వామికి మృక్కులతో మనం అన్నీ కూడా చెల్లిస్తూ ఉంటాం. వడ్డీ కాసులవాడు అంటే కేవలం మృక్కులకే వడ్డీలు కాదు, ఆ దేవదేవుడు భక్తులని అనుగ్రహించడంలో కూడా వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలాగా పెరుగుతూ ఉంటుంది. ఆ స్వామి ప్రసన్నుడైతే ఇంకా ఆ ప్రసన్నతకు కూడా వడ్డీలు కలుగుతూ ఉంటాయి. అంటే అంత ద్విగుణీకృతంగా త్రిగుణీకృతంగా అనేకానేకమైనటువంటి లీలలతో భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడని ఆ వడ్డీ కాసుల వాడనే భావంలో కూడా తాత్పర్యం. అటువంటి తాత్పర్యమునకు నిధానమైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ దేవదేవుడు శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. ఆ దేవదేవుని యొక్క ఒక్కొక్క చూపు నుంచి ఒక్కొక్క బ్రహ్మాండ భాండం సంభవింపగలిగినటువంటి హేళ లీల అనంతమైనటువంటి విన్యాసం ఆ దేవదేవుని తత్వము మహత్వం కూడా. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి తత్వము మహత్వము అనంతము, అనన్యము, అప్రమేయము, అత్యద్భుతము, అసామాన్యము. అందుకే ఆ దేవదేవుని నామసంకీర్తన ప్రియుడైనటువంటి ఆ స్వామిని గోవింద కృష్ణ కేశవ గోవింద కృష్ణ కేశవ గోవిందనామాలతో శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర శితరాజీవాక్ష చక్రధర నీ సేవకుల అనుగ్రహింపు శీతల దృష్టిన్ పరమ వరవాలికాధర గరుడధ్వజ శార్ణధన్వ కాంచన వర్ణాంబరధర కౌస్తుభ రత్నాభరణ ప్రసన్నుడవుగమ్ము పాలింపుదయన్. దేవతలు ఆ విధంగా ఆశ్రయించారు. దేవతలంతా కూడా రాక్షసుల బాధలు తట్టుకోలేనప్పుడు, ఆ బాధలు అనుభవించలేక, ఆ కష్టాలు ఎదుర్కొనలేక తమను రక్షింపగలిగినటువంటి వాడు సకలాఘంబులకు పరిహరణంబు హరిస్మరణంబు అని భావించి ఆ హరిస్మరణంతో హరిని ఆశ్రయించి అలా అర్థిస్తూ ఉంటారు. అమృత అభవ అలయ అక్షయ అవికార అప్రతర్క్య అనఘ అజిత అచల అప్రమేయ అమల ఆద్య అనాద్యంత ఆర్తమతుల మమ్ము అవధరింపు. ఆశ్రయించిన వారి యొక్క ఆర్తిని నశింపజేసే స్వామి ఈ మలయప్ప స్వామి, ఈ ఏడుకొండల స్వామి, ఈ శేషవాహనంపై విహరిస్తున్నటువంటి స్వామి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఇరువురు దేవేరులతో చూడముచ్చటైనటువంటి ఆ ఆనందబంధురమైనటువంటి ఆ వాహనంపై ధవళ ధవళములైనటువంటి ఛత్రముల మధ్య మహారాజసాన్ని శోభింపజేస్తూ వస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని ఎవరూ బ్రహ్మాదులు కూడా వర్ణించలేరు. అటువంటి పరమాత్మ శ్రీవక్షోజ కురంగనాభము యదపై చిన్నంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడు అని సనకసనందనాథులు కీర్తించినటువంటి స్వామి ఈ దేవదేవుడు. ఓం నమో వెంకటేశాయ. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవ్వరి వలన నేర్పదు అనువర్తనము యావర్తనము కార్యములందభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితములు గావించనివ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధి తాన్ అడరునట్లు త్రిగుణ సృష్టి యుద్ధు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించెద అనఘు సత్యు పరుని అనుదినంబు. అటువంటి అనఘుడు పరాత్పరుడు సత్యస్వరూపుడు అయినటువంటి దేవదేవుడే ఈ వెంకటేశ్వర స్వామి వారు, ఈ శ్రీనివాసుడు. ఈ మలయప్ప స్వామి శేషవాహనంపై ఊరేగుతున్నటువంటి దేవదేవుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శేషుడిపై అధివసించి శ్రీదేవి భూదేవి సమేతుడై వేంచేస్తున్నటువంటి ఈ పరమాత్మ ఆశ్రితులపాలి కల్పవృక్షమై ఆపదల మృక్కులవాడై కొంగు బంగారమై ఉన్నటువంటి ఈ పరమాత్మ అనేకానేకమైనటువంటి అలంకారములు కలిగి వేంచేస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి యోగశక్తిని వికసింపచేయాలి అంటే యమ నియమ ఆసన
ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగబంధురమైనటువంటి శక్తియుక్తులు మనకు ప్రసాదించాలి అంటే ఆ యమ నియమాలకు, అనుష్ఠానాదులకు, తపస్సులకు, యోగ సాధనకు గమ్యమానుడైనటువంటి ఆ దేవదేవుని మలయప్ప స్వామిని ఆశ్రయించాలి. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ దేవదేవుని మనం సభక్తికంగా శరణాగతితో దాసభావనతో మనం ఆశ్రయించాలి. ఆ స్వామి యొక్క ముఖారవిందంలో చిందిస్తున్నటువంటి చిరునవ్వులు, ఆ శంఖచక్రములు, ఆ పుష్పాలంకార శోభలు, ఆ జగన్మాతల యొక్క విన్యాసాలు, ఆ స్వామి సన్నిధిలో వారు పొందుతున్నటువంటి ఆనందము, అటువైపు ఇటువైపు ఆ అమ్మవారు ఇరువురు వేంచేస్తూ ఆ జగన్మాతల యొక్క మధ్య నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా ఆ మురారి ఎన్నో అలంకారాలతో యమ నియమాది లభ్య ద్రుహిణాది జరన్ మృదిభ్య సంస్కృతి శ్రమ హరణామ కీర్తన ముర ప్రవికర్తన పాతకావలి ధమన రమంగన కమన తామరసాయత నేత్ర భక్తహృద్భ్రమ తృణదాత్ర భూ యువతిరంజన వర్ణ జితాబ్ర ఖంజన. ఆ నీలమేఘశ్యాముడు, ఆ కౌస్తుభాలంకారుడు, ఆ శంఖచక్రాది ఆయుధాలు కలిగినటువంటి స్వామి గజరాజులు ఎన్నో బలాలు పరివేష్టించి వస్తూ ఉండగా వస్తున్నాడు. ఆ అత్యద్భుత మనోజ్ఞములైనటువంటి పడగలు, ఆదిశేషుని యొక్క సహస్ర ఫణా మండలములకు ప్రతీకాత్మకములుగా ఉన్నటువంటి ఆ 7 పడగలు చూస్తూ ఉంటే ఆ 7 కొండల వాని వైభవం ఎటువంటిదో మనకు తెలుస్తూ ఉంది. సప్త స్వరములకు ప్రతీకాత్మకంగా, సప్త చక్రములకు ప్రతీకాత్మకంగా, ఈ సప్తసాగరవరహితమైనటువంటి అనంత సృష్టికి నియామకుడై పరిపాలకుడై ఉన్నటువంటి ఆ స్వామి, క్షీరసాగర శయనుడైనటువంటి స్వామి, కలియుగంలో ఈ శేషాచలపు కొండలే క్షీరసాగరములు, శేషతల్పమే ఆ స్వామికి ఇదే శ్వేతద్వీపము, ఇదే వైకుంఠము. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్టుగా కలియుగంలో ఆ పరమపదంలో ఉన్న వైకుంఠంపై కూడా స్వామికి విరక్తి కలిగి ఈ స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఈ తిరుమలలోనే ప్రకాశించాలి, ఉండాలి, భక్తుల యొక్క మృక్కులు అందుకోవాలి అని పరమాత్మ ఓబరాటపడుతున్నాడని మనకు ఆచార్య పురుషులు చెప్తూ ఉన్నారు. అటువంటి ఎందరో ఆచార్య పురుషుల చేత సంకీర్తనము చేయబడి ఉపాసింపబడి వారి తపశ్శక్తులకు గమ్యమానుడై వెలసిలినటువంటి ఆ దేవదేవుడు ఈనాడు ఈ నాగుల చవితి సందర్భంగా నాగదేవత ఆరాధన ప్రతీకాత్మకమైనటువంటి ఈ పర్వదినంలో అలా వేంచేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రంకుశంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరళంకృహతలౌ పరతత్వచిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ వెంకటేశ్వర స్వామి వారి చరణములే గతి అని దేవదేవుడే చూపిస్తున్నాడు తన పాదాలని. ఆ దేవదేవుని పాద సూచకములైనటువంటి ఆ హస్త సూచకములైనటువంటి పాదపద్మములను మనం ఆశ్రయించినప్పుడు ఆ పరమాత్మ ఆ పాదపద్మాల యొక్క సేవన ఫలితంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి. అటువంటి పరమభాగవతోత్తములు, పండిత సత్తములు, యోగులు ఏ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించారో అటువంటి దేవదేవుని పాదపద్మాలను మనం కూడా ఈ శేషవాహనంపై ఊరేగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి సన్నిధి, ఆ వెండివాకిల నుంచి భక్తులు పోవడం రావడం, అసంఖ్యాకములైనటువంటి ఈ భక్తులు, ఈ కోలాహలము, ఈ వైభవము, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబు ఇకనొకటి కలదా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆ వైభవం కానీ సౌభాగ్యం కానీ అవన్నీ కూడా మనం ఎక్కడ చూడాలంటే తిరుమలలోనే చూడాలి. అటువంటి మహత్తర సౌభాగ్యానికి, మహత్తర వైభవానికి, మహత్తర లీలా విన్యాసాలకు నిలయమైనటువంటి పవిత్ర క్షేత్రము, గొప్ప క్షేత్రము ఈ తిరుమల. అటువంటి ఈ క్షేత్రంలో
ఈ క్షేత్ర దైవతమైనటువంటి సప్తగిరీశ్వరుడు తిరుమలగిరి వాసుడు ఆ స్వామి 10,000 శేషుల పడగలమయమైనటువంటి శేషాచలంపై వెలసి ఉన్నాడు. ఆ 10,000 శేషుల పడగలమయం, అటువంటి పడగలమయమైనటువంటి స్వామి యొక్క తత్వము మహత్వము అనంతమైనటువంటిది. పరమయోగులకు పరిపరి విధముల పరమశిగడి నీ పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము. అటువంటి ఆ తిరువేంకటగిరి పరమపదంగా నిలిచినటువంటి పాదము, ఆ పాదములు ఆశ్రయించమని చెప్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి హస్తము, ఆ హస్తము చేతనే భక్తులకు రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. అందరికీ అభయంబు ఇచ్చు చేయి, ఇందరికీ అభయంబు నిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఆ స్వామి బంగారు దేవుడు, బంగారు కైంకర్యములు కలిగినటువంటి వాడు, బంగారు వాహనాల్లో ఊరేగేవాడు. ఈ శేషుడు కూడా బంగారు శేషుడు, పెద్ద శేషుడు. అటువంటి స్వర్ణమయమైనటువంటి మహాసౌందర్యబంధురమైనటువంటి ఆకార విశేషంతో వాహనమూర్తిగా శ్రీవారిని వహించి వేంచేసి వస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని భక్తవత్సలుడు దీనవత్సలుడు అయినటువంటి ఆ పరమాత్మ, యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ ఈ సృష్టికంతా కూడా తానే నియామకుడు, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి అంటాడు. జీవులందరికీ కూడా జ్ఞానఖడ్గాలు బహూకరించి ఆ జ్ఞానఖడ్గాలని స్వామివారు తానే పదును పెట్టి అనుగ్రహిస్తూ ఉన్నారు. అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగంబుగా వించు కపురుల గరిమల కర్మయోగి అని. అటువంటి మంచి కర్మయోగం జీవితంలో కావాలన్నా, భక్తి యోగం కావాలన్నా, ఎటువంటి యోగం కావాలన్నా మంచి సత్కర్మలను భక్తి యోగాన్ని మనకు అభ్యాసం చేయడం కూడా అదొక యోగమే. అదే అభ్యాస యోగం అన్నాడు అన్నమాచార్యుల వారు. అటువంటి అభ్యాస యోగాన్ని కూడా మనకు అనుగ్రహించే దేవదేవుడు, ఆ యోగశక్తులన్నీ కూడా అనుగ్రహించే దేవదేవుడు లలాట భాగంలో ఉన్న కుండలిని శక్తిని వికసింపజేసి ఆ కుండలిని శక్తి ద్వారా మన యొక్క ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగశక్తులను విజృంభింపజేసే పరమాత్మ, ఆ పరమాత్మయే ఈ దేవదేవుడు, ఈ శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు. అటువంటి వాడు ఈనాడు ఎన్నో అలంకారాలు కలిగి అసంఖ్యాక భక్తజనుల చేత పరివేష్టింపబడి సేవింపబడి వస్తూ ఉన్నారు. అతృప్త్యమృత రూపాయ అంటారు. స్వామివారిని భక్తులు వస్తూ కూడా తిరిగి మళ్ళీ చూడాలనుకుంటారు. ఎందుకంటే ఆ సౌందర్యము పట్ల ఆకృష్టమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వారై ఒకసారి ఆకర్షింపబడిన తరువాత వారి అధీనంలో లేనటువంటి ఆ అంతరంగము పరమాత్మకు అధీనమై ఉన్నందువల్ల మళ్ళీ తిరిగి చూస్తూ అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని మంగళాశాసనంలో చెప్పినట్టుగా ఆ అతృప్త్యమృత రూపుడు, ఆ అమృత రూపాన్ని ఎంత చూచినా గానీ తరిమి తీరినటువంటి వైభవం, అదే శ్రీ వెంకటేశ్వర వైభవం. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశకళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధసత్వుడై సర్వాతిశాయియగుచు చరణములు భుజముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగ అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైకవర్తన యత్నవర యోగ నిద్రా విలాసుడై ఎప్పుచుండు మాని తోదార జలరాశి మధ్యమునను అని భాగవతం పేర్కొన్నట్టుగా జలరాశి మధ్యంలో శేషతల్పంపై వెలసి ఉన్నటువంటి శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ కలియుగంలో శేషాద్రియే శేషుడుగా ఈ శేషాచలము సప్తగిరులలో తాను స్వయంభూగా వెలసి భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఉపనిషన్ మానస సరస్సున ఉదయమందిన వారిజాతము అపరిమితముగ భక్తిముక్తుల కాశ్రితులకిడు పారిజాతము రూపములు పదిదాల్చుకుమతుల రూపుమాపిన దేవదేవుడు ఆపదలు పోకార్చి సుమతుల ఆదుకును కరుణా స్వభావుడు. అటువంటి అనంతమైనటువంటి కరుణావిశేషం కలిగినటువంటి స్వామి
ప్రతి అవతారంలోనూ ఆశ్రయించిన దాసులకు అనేకానేకమైనటువంటి అభీష్టములు తీర్చినటువంటి వాడైనటువంటి రాముడుగా, కృష్ణుడుగా, వరాహమూర్తిగా అవతారాల్లో అన్ని అవతారాల్లో కూడా అన్ని అవతారాలు కలవోసినటువంటి సమాహారభూతమైనటువంటి మహత్తర అవతారంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం ప్రకాశిస్తూ ఉంది. ఆ పూర్వావతారంలో జరిగినటువంటి వైభవాల కంటే కూడా ఈ అవతారంలో, ఈ కలియుగంలో మిన్నగా కలిధ్వంసనం చేస్తూ కలి యొక్క దోషాలు నశింపచేస్తున్నటువంటి ఈ పరమాత్మ కలికల్మష హరణుడైనటువంటి ఈ సంకట హరణుడైనటువంటి వెంకటస్వామి, వెంకటపతి శ్రీమదికిన్ ప్రియం బెసగజెర్చిన ఉయ్యరళీన వైజయంతి మిళితాక్ష కౌస్తుభము నిద్దపు కాంతి తనర్చి ఆత్మవక్షోమణివేది పొల్పెసగా చూట్కుల పండుసేయు వెంకటస్వామి. మనం చూస్తూ ఉంటే మన చూపులకే ఒక పండుగ, ఒక పర్వము వెంకటేశ్వర స్వామి వారి యొక్క మనోహరమైనటువంటి రూపము. అటువంటి ఆ రూపాన్ని, ఆ సౌందర్యాన్ని మలయప్ప స్వామిగా, మూలమూర్తులుగా ఎలా చూడాలన్నా కూడా భక్తలోకం పరితపిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామి పుష్కరిణీ తీరంలో వెలసినటువంటి దేవదేవుడు ఈనాడు 7 పడగలు విస్తరించినటువంటి శేషవాహనంపై జగన్మోహనంగా వేంచేస్తూ ఉన్నారు. ఆ లీలామానుష విగ్రహుడు, ఆ మర్యాదా పురుషోత్తముడు, ఆ దేవదేవుడు, ఆ జగన్నాటక సూత్రధారి శేషవాహనంపై వేంచేస్తున్నటువంటి విన్యాసాన్ని, విలాసాన్ని చూచి భక్తులంతా కూడా ఎంతగా పరవశిస్తూ ఉన్నారో మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి వాగర్థములకు తాత్పర్యమైనటువంటి వాడు, గమ్యమానుడైనటువంటి వాడు, యోగములకే గమ్యమానుడైనటువంటి యోగీశ్వరేశ్వరుడు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయమునందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు అని ఆ దేవదేవుని భీష్మాదులంతా కూడా కీర్తించినట్టుగా భారతాది ఇతిహాసాలు పేర్కొంటూ ఉన్నాయి. అటువంటి స్వామి ఆ వెంకటేశ్వరుడు శ్రీ మనోహరుడు, శ్రీదేవి భూదేవి మనోహరుడు, శేషాద్రివాసుడు, శేషవాహనుడు, జగన్మోహనుడు అయినటువంటి ఆ స్వామి అపారమైనటువంటి కరుణాసముద్రాలు చిలికించే ముఖారవిందంతో మలయప్ప స్వామిగా వేంచేస్తూ ఉన్నారు. హే గోపాలక, హే కృపాజరణిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరాం జానామి నత్వాం వినా. భక్తులంతా కూడా దేవదేవా, మాకు ఇంక వేరే దిక్కు ఏమీ లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు శరణ్యము, జానామి నత్వాం వినా, మాకింక ఇతరమైనటువంటి ఏ అంశము తెలియదు, నీ పాదపద్మములను ఆశ్రయించుట తప్ప ఇతరేతరములైనటువంటి లౌకికమైనటువంటి చింతనను మాకు లేకుండా అటువంటి యోగశక్తిని, ఏకాగ్రతను మాకు ప్రసాదించు దేవాదిదేవా అని ఆళ్వార్లంతా కూడా ఆ స్వామిని కీర్తించారు. భక్తాపాయ భుజంగగారుడమని, అటువంటి భక్తుల యొక్క అపాయములు తొలగించుటలో వ్యగ్రుడై ఉండువాడు, ఎప్పుడూ ప్రసన్నుడై ఉండేటువంటి వాడు. అటువంటి స్వామి ఈనాడు ఎన్నో అలంకారాలతో శోభిస్తున్నటువంటి ఆ తిరుమలలో పెద్ద శేషవాహనంపై జగన్మోహనంగా వేంచేస్తూ ఉన్నారు. ఆ పుణ్యశ్రవణ కీర్తనుడు, ఆ సంకీర్తన ప్రియుడు, ఆ శేషవాహనంపై వేంచేస్తున్నటువంటి మలయప్ప స్వామి యొక్క సౌందర్యము, సౌభాగ్య భాగ్యలక్ష్మీ లాభోన్నత వక్ష భువనలాలన దక్ష, ఆ భువన లాలన దక్షుడైనటువంటి ఆ పరమాత్మ సమస్త లోకాలను పరిపాలిస్తూ లాలిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ నీవానంద రసైకమూర్తివి. ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ ఆనంద నిలయమే ఇప్పుడు 7 పడగలు కలిగినటువంటి శేషవాహనంగా చూస్తున్నాం మనం. నీవానంద రసైకమూర్తివి, శృతులు నిన్ను ప్రశంసించు, నీచే విల్గున్ జగమెల్లా, నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్, నీ వల్లన్ సిరులబ్బు, నీకు సరిలేనే లేరు, నీయందే నా భావం ఐక్యమునందే,
భక్త సులభ పద్మావతి వల్లభ. ఆ పద్మావతి వల్లభుడు, శ్రీదేవి వల్లభుడు, భూదేవి వల్లభుడు, అలర్మేల్మంగా మనోహరుడు అయినటువంటి ఆ స్వామి, ఆ జగన్మోహనుడు ఈనాడు ఆ 7 పడగలు విస్తరించినటువంటి శేషవాహనంపై అలా జగన్మోహనంగా వేంచేస్తూ ఉన్నారు. నాగుల చవితి రోజు నాగదేవతలు అంటే ఈ శేషుడితో కూడా నాగదేవతల్లో ఇంకా వాసుకి ఉన్నారు, తక్షకాది సూర్యులంతా కూడా ఉన్నారు. అరిది తవో విభూతి అమరారుల బాధలు పొందకుండగా ఉరగురనెల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్సురాసుర మకుటగ్రరత్న శోభితపాదుడు అగు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి అంటాడు నన్నయ్య మహాకవి. అటువంటి ఆ నాగులందరినీ కూడా ఈరోజు మనం స్మరిస్తే ఆ నాగదేవతలకంతా కూడా అధిపతి శేషుడు. మన పాపాలన్నీ తొలగిపోతాయి. గోవింద పరమేశ్వర యదువర గోపాలకృష్ణ ప్రభు. అటువంటి గోవిందుడు అలనాటి గోపాలుడే ఈ వెంకటేశ్వర స్వామివారు. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసినటువంటి ఈ పరమాత్మ స్వామి పుష్కరిణీ హారతి ఆ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా అర్చక స్వాములు నిర్వహించారు. పుష్కరిణీ హారతి అంటే మనం గంగా హారతి అని వింటూ ఉంటాం. పుణ్య నదీమ తల్లులకు, సరోవరములకు, పుణ్యతీర్థములకు అలా హారతులివ్వడం మన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. అందులోనూ స్వామి పుష్కరిణి నిర్మలమైనటువంటి మహత్తర తీర్థము.
అనేకానేకమైనటువంటి తీర్థ విశేషములు ఎన్నో కూడా అంతర్వాహినులుగా వచ్చి ఆ పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయని, ఆ పుష్కరిణి తీర్థాన్ని సేవించాలని చెప్తూ ఉంటారు. మనం కన్నులతో చూడగలిగినా కూడా సేవించినట్టే. అటువంటి పుష్కరిణిని సరస్వతీ స్వరూపంగా స్థల పురాణాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించినటువంటి స్థల పురాణాల్లో సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర వెంకటాచల నామాసౌ సర్వభూభృత్కులోత్తమ అని, శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్థినో హరవిరించి సరందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా అన్నట్టుగా ఎప్పుడూ బ్రాహ్మీ ముహూర్తంలో వేకుజాముల్లోనే అటువంటి ప్రశాంత ప్రభాత సమయాల్లోనే బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ స్వామి పుష్కరిణిలో మునిగి పునీతులై పవిత్ర స్నాతులై వెంటనే వచ్చి వెంకటేశ్వర స్వామి వారి పదపద్మాలు సేవించుకుంటూ ఉంటారని కూడా మనకు స్థల పురాణ విశేషాలు పేర్కొంటూ ఉంటాయి. అటువంటి బ్రహ్మాదుల చేత సేవింపబడుతున్నటువంటి స్వామి, బ్రహ్మాదులు, దేవేంద్రాదులు, అష్టదిక్పాలకులు వారంతా కూడా ఏ దేవదేవుని యొక్క పాదపద్మములను ఆశ్రయించి ఆ పదవులు పొందగలిగారో అటువంటి అనంత సత్వ సంపన్నుడు మహిమోపేతుడు అయినటువంటి పరమాత్మ అన్ని అవతారాల్లో కూడా భక్తులకు అనంతమైనటువంటి సుఖాలు ఇచ్చాడు. గౌతము భార్యపాలిటి కల్పవృక్షమితడు ఘాతల కౌశిగుపాలి గౌతము భార్యపాలిటి కామధేనువితడు ఘాతల కౌశిగుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడే దాసులకెల్ల ఇహపర దైవము పరగ సుగ్రీవుని పాలి పరమబంధువీతడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఇతడు గరిమ జనకుపాలి ఘనపాలి జాతము తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహురిపాలి ఆదిమూలము అని చెప్తూ అన్నమాచార్యుల వారు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములను ఇయ్యగలిగినందరికీ ఒక్క రామావతారంలోనే ఎంతమందికి కామిత ఫలాలు చేకూర్చాడా స్వామి, అనుగ్రహించాడు. అన్నమాచార్యుల వారు ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్క సామ్రాజ్యంతోనో కల్పవృక్షంగానో ఎలా కృతార్థులను చేశాడో వర్ణిస్తూ తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహురిపాలి ఆదిమూలము అంటూ కరడన్న వారిపాలి కన్నులెదుట మూరితి అంటాడు. ఎవరైతే అచంచల విశ్వాసంతో ఈ దేవదేవుని సేవిస్తున్నారో వాళ్ళ కన్నులు ఎదుటే ఉంటాడా పరమాత్మ, వాళ్ళ దగ్గరే ఉంటాడా పరమాత్మ. సన్నద్ధ కవచీ ఖడ్గి అన్నట్టుగా ఆ సమస్తాయుధములు ధరించినటువంటి ఆ పరమాత్మ కరడన్న వారిపాలి కన్నులెదుట మూరితి. ఆ రాముడే విలయ శ్రీ వెంకటాద్రి విహుడీతడు. అటువంటి ఆ రాముడే అలనాటి కృష్ణుడే ఈ వెంకటాద్రి విహుడు వెంకటపతి అని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో ఆ భాగవత సంప్రదాయంలో ఎంత గొప్పగా వర్ణించి భక్తలోకాన్ని పరవశింపజేశారో చూడండి. అటువంటి ఆ భాగవతోత్తములకంతా గమ్యమానుడైనటువంటి పరమాత్మయే ఈ మలయప్ప స్వామి. ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ మలయప్ప స్వామి, ఈనాడు మనం సేవిస్తున్నటువంటి ఈ మలయప్ప స్వామి ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై అటువంటి భువన రక్షాదక్షుడు అన్ని కైంకర్యములు స్వీకరించే స్వామి ఈ పరమాత్మ. భక్తులంతా కూడా ముకుడిత హస్తార విందాలతో దివ్యహారతులు స్వీకరిస్తున్నటువంటి ఆ మలయప్ప స్వామి వారిని చూచి ఎంతో పులకిస్తూ ఉన్నారు. స్థిర శుభలీల అట్లరుగుదించిన అవ్యుహు విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫురదుదంచిత కుంద రుచి స్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచి అమ్మునీశ్వరుడు మనంబునం తనివిసాలక వెండి చూచిరిమ్ములన్. అలనాడు సనక సనందనాథులు పరమపదానికి వెళ్ళి ఎన్ని విఘ్నములు ఎదురైనా సరే ఆ దేవదేవుని యొక్క సాక్షాత్కార భాగ్యాన్ని పొందగలిగి పరమాత్మ స్వయంగా వారి దగ్గరికే వేంచేశాడు. అలా వచ్చినటువంటి పరమాత్మ స్థిర శుభలీల అట్లరుగుదించిన స్థిరత్వాన్ని కలిగించే శుభత్వం అనుగ్రహించేవాడు పరమాత్మ. అలా అనుగ్రహించడానికే త్రివీధుల్లో విహరిస్తున్నాడు ఈ పరమాత్మ.
విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫ్రదుదంచిత కుంద రుచి స్మితైక సుందర వదనారవిందము. ఆ దేవదేవుని యొక్క వదనారవిందం ఎటువంటిదంటే అరుణారుణములైనటువంటి పెదవులు, ఆ దంతకాంతులు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటే శోభించే దంతకాంతులు ధవళ ధవళంగా ఉంటాయి. ఆయన పెదవులు అరుణారుణంగా ఉంటాయి, పగడాల్లాగా ఉంటాయి. ఆ ముఖమేమో ముఖం పైన చర్మమేమో నీలమేఘ శ్యాముడు కాబట్టి నలుపు, అంటే నలుపు, తెలుపు, ఎరుపు కలిపినటువంటి ఆ 3 వర్ణముల సమ్మేళనంతో కూడినటువంటి ఒక మనోహరమైనటువంటి తేజస్సు ఆ పరమాత్మ యొక్క నవ్వులో ఉన్నది, ఆ ముఖారవిందంలో ఉన్నది, ఆ చిరునవ్వులలో ఉన్నది అని భాగవతంలో వర్ణించారు మహాకవి పోతన. స్థిర సుహలీల అట్లరుగుదెంచిన అవ్విహు విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫ్రదుదంచిత కుంద రుచి స్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచి. మనమంతా కూడా అటువంటి సుందర వదనారవిందాన్ని, ఆ దేవదేవుని మనోహరమైనటువంటి పాదపద్మములను, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడి నీ పాదము, అటువంటి పాదాలను చలగి వసుధ గురిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తలనడిన పాదము, ప్రేమపు శ్రీశతి పిసికిడి పాదము, అటువంటి పాదాన్ని, పామిడి తురగహు పాదము, అటువంటి పాదాన్ని, ఆ బ్రహ్మగడిగిన పాదాలను, అటువంటి పాదాలని ఆశ్రయించండిని శ్రీవారే స్వయంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి తన చేతితో మనమంతా కూడా అటువంటి పాదపద్మాలను ఆశ్రయించే సంస్కారం కలిగినటువంటి వారమై ఆ దేవదేవుని యొక్క దాసులమై, దాసాను దాసులమై, భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అన్నాడు కులశేఖరాళ్వారు. అటువంటి భృత్య భావనతో, భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అనే భావనతో భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకంబుదమణి సౌందర్యముద్రామణి యఃకాంతామణి రుక్మిణీ ఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయోదేవ శిఖామణి దిశతను గోపాల చూడామణి. ద్వాపరయుగంలో గోపాల చూడామణిగా, గోవిందుడుగా, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి ఎన్నో లీలలు ప్రదర్శించినటువంటి దేవదేవుడుగా, శ్రీరామచంద్రుడుగా, ఎందరికో కామిత ఫలములు అనుగ్రహించినటువంటి స్వామిగా, ఇంకా ఎన్నో అవతారాలలో, ఆ అవతారాల్లో చూపించిన మహిమలతో పాటు ఈ కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామిగా, శ్రీనివాసునిగా, లక్ష్మీ వక్షస్థలునిగా, లీలామానుష విగ్రహుడై, జగన్నాటక సూత్రధారి అయి ఆ స్వామి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడై, ఆనంద నిలయవాసుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య కీర్తి ధవళిమలు దిగ్దిగంతాలకు వ్యాపిస్తూ ఉన్నాయి. తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములు, భవన స్కంధ వార నిబంధ స్థితులను, నారాయణ శాసన ప్రణయ కీరితములు అని చెప్పినట్టుగా ఈ అంతరిక్షంలో గ్రహమండలములు, తారకామండలములు అన్నీ కూడా గోళములు, భూగోళం గారి ఖగోళంలో ఎన్ని గోళాలుంటే అన్ని గోళాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో నిర్దేశించిన వాడు పరమాత్మ. నాగుల చవితి నాడు 7 పడగలతో కూడిన ఆదిశేషునిపై ఇరు దేవేరులతో మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగిన వైనాన్ని చూశాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.